హై ఫ్రెండ్స్, ఈరోజు ఆర్టికల్ 19 నుంచి స్టార్ట్ చేసుకుందాం. లాస్ట్ క్లాస్లో మనము ఆర్టికల్ 17 మరియు 18 గురించి క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఈరోజు క్లాస్లో ఆర్టికల్ 19 గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? అయితే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి ఒకసారి చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషన్ డెవలప్మెంట్, ప్రవేశిక, అదేవిధంగా పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు ఆర్టికల్ 5 to 11, అదేవిధంగా ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఆర్టికల్ 12తో పాటు 13, 14, 15, 16, 17, 18 వరకు మనం చాలా క్లియర్గా స్పష్టంగా డిస్కస్ చేసుకున్నాము. అవునా? రైట్. అయితే నిన్న మనము అస్పృశ్యత గురించి ఆర్టికల్ 17 గురించి డిస్కస్ చేస్తున్నటువంటి సందర్భంలో మనము అస్పృశ్యత భారత సమాజంలో ఎప్పటి నుంచి కనిపిస్తుంది అని ఒకసారి మనం చర్చించుకున్నాం లాస్ట్ క్లాస్లో. అయితే మలివేద కాలం నుంచి కనిపిస్తుందని చెప్పుకున్నప్పటికీ దానికి సంబంధించిన టైం పీరియడ్ రాని చెప్పడం జరిగింది 1500 BC నుంచి. అయితే 1500 BC నుంచి 1000 BC వరకు మలివేద కాలం, తొలివేద కాలంగా 1000 BC నుంచి 600 BC వరకు కాలాన్ని మలివేద కాలంగా చెప్పుకుంటాం. అయితే అస్పృశ్యత అనేది మలివేద కాలంలో ప్రారంభమవుతుందని చెప్పుకున్నప్పటికీ ఇందులో మనము కాలాన్ని 1500 BC తీసుకున్నాం, అంటే తొలివేద కాలం తీసుకున్నాం. ఇది చిన్న మిస్టేక్ జరిగింది ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో కరెక్షన్ చేసుకోండి. అస్పృశ్యత అనేది అంటరానితనం అనేది భారతదేశంలో మలివేద కాలంలో 1000 BC నుంచి 600 BC మధ్యకాలంలో ప్రారంభమవుతుంది. ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మలివేద కాలం చివరి నాటికి అస్పృశ్యత భారత సమాజంలో కనిపిస్తుంది. ఇది మనం లాస్ట్ క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. రైట్. అయితే చిన్న కరెక్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. అస్పృశ్యత భారత సమాజంలో 600 BC నుంచి కనిపిస్తుంది. ఓకే, ఈ 600 BC నుంచి నేటికి 2025 ప్రజెంట్ టైం పీరియడ్ ఎంత 2025, అంటే 600 BC నుంచి ప్రారంభమవుతూ నేటికి కూడా భారత సమాజంలో అస్పృశ్యత అనేది ఒక రూపం మారినా కూడా మరొక రూపం మారుతూ భారత సమాజంలో నేటికి అస్పృశ్యత భారత సమాజంలో కనిపిస్తుంది. అంటే సుమారు ఇవి 225 ప్లస్ ఇవి 600, అంటే 2625 సంవత్సరాలు అయినప్పటికీ భారత సమాజంలో అంటరానితనం అనేది భారత సమాజంలో సంస్కృతిలో కొనసాగుతూనే ఉందని గుర్తుంచుకోండి. ఓకే, రైట్. ఈరోజు ఆర్టికల్ 19 గురించి డిస్కస్ చేసుకుందాం. ఆర్టికల్ 19 ఇక్కడ నుంచి మనకు స్వేచ్ఛా హక్కు, స్వాతంత్రపు హక్కు అనేది ప్రారంభమవుతుంది. ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నుంచి 22 వరకు స్వాతంత్రపు హక్కు ఇవ్వడం జరిగింది. ఇది స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ఇవ్వడం జరిగింది, గుర్తుంచుకోండి. రైట్. ఆర్టికల్ 19 అనేది వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన అనే అంశం గురించి తెలియజేస్తుంది. ఏంటిది? ఆర్టికల్ 19 అనేది స్వేచ్ఛా హక్కు గురించి, ముఖ్యంగా స్వేచ్ఛా హక్కు గురించి ఆర్టికల్ 19 అనేది తెలియజేస్తుంది. మరి భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఈ స్వేచ్ఛ హక్కు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి మొత్తం ప్రాథమిక హక్కులలో ఫండమెంటల్ రైట్స్లలో ఈ స్వేచ్ఛ హక్కు అనేది చాలా ముఖ్యమైనది. ఈ స్వేచ్ఛ హక్కు అనేది చాలా ముఖ్యమైనది. ఈ స్వేచ్ఛ హక్కు పౌరులకు రాజకీయపరమైనటువంటి అదేవిధంగా పౌర సంబంధిత హక్కులను అందిస్తుంది. ఆర్టికల్ 19 అనేది పౌరులకు రాజకీయ సంబంధమైన పౌర సంబంధమైనటువంటి హక్కులను
పౌరులకు ఆర్టికల్ 19 అందిస్తుంది. ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని మనం పరిశీలించినట్లయితే మౌలిక రాజ్యాంగంలో ఆర్టికల్ 19 అనేది మొత్తం 7 రకాల స్వేచ్ఛలను అందించింది. 7 రకాల స్వేచ్ఛలను అందించింది. అవి ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా? మౌలిక రాజ్యాంగంలో 7 రకాల స్వేచ్ఛలను అందించింది. ఓకేనా? ఆర్టికల్ 19 ఇందులో ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకుందాం. ఆర్టికల్ 19 క్లాస్ 1A. ఆర్టికల్ 19 క్లాస్ 1A ఇది వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన, భావ వ్యక్తీకరణ. ఇది ఆర్టికల్ 19 క్లాస్ 1A అనేది వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన, భావ వ్యక్తీకరణ సంబంధించిన విషయాన్ని తెలియజేస్తుంది. మరి వాక్ స్వాతంత్రం అనేది భారతదేశంలో ఉన్న పౌరులకు, భారతదేశంలో ఉన్న వ్యక్తికి మాట్లాడే హక్కును, తమ అభిప్రాయాలను వ్యక్తపరిచే హక్కును తెలియజేసే నిబంధనే ఆర్టికల్ 19 క్లాస్ 1A. అవునా? రైట్. తర్వాత ఆర్టికల్ 19 క్లాస్ 1B. క్లాస్ 1B ఇది నిరాయుధ, ఏంటిది? నిరాయుధ శాంతియుత, అంటే శాంతియుత నిరాయుధ సమావేశము. అంటే భారత రాజ్యాంగంలో పౌరులకు శాంతియుతంగా నిరాయుధంగా, అంటే నిరాయుధంగా అంటే ఏంటిది? ఎటువంటి ఆయుధాలు లేకుండా, ఎటువంటి ఆయుధాలు, వెపన్స్ లేకుండా, అంటే భారత రాజ్యాంగంలో పౌరులకు ఎటువంటి ఆయుధాలు లేకుండా, నిరాయుధంగా, ఎటువంటి ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశాలను నిర్వహించుకునేటటువంటి స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో పౌరులకు కల్పించబడింది అనే విషయాన్ని ఆర్టికల్ 19 క్లాస్ 1B తెలియజేస్తుంది. అంటే భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాలలో వాక్ స్వాతంత్రం హక్కు, భావ ప్రకటన హక్కు, భావ వ్యక్తీకరణ హక్కుతో పాటు పౌరులకు వారికి సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవడానికి, వారికి సంబంధించిన సమస్యలను చర్చించుకోవడానికి, వారి యొక్క అభివృద్ధి కోసము, వారి యొక్క సంక్షేమం కోసము సమాజంలో పౌరులు శాంతియుతంగా, ఎటువంటి ఆయుధాలు లేకుండా, ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టానికి అనుగుణంగా, చట్టానికి లోబడి సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు అనే విషయాన్ని తెలియజేస్తుంది ఈ నిబంధన. ఏంటిది? ఆర్టికల్ 19 క్లాస్ 1B. ఓకే, మరి ఇందులో భాగంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడము, ర్యాలీలు నిర్వహించుకోవడము వంటివి మనం చేసుకోవచ్చు. దేని కింద, ఏ నిబంధన కింద? ఆర్టికల్ 19 క్లాస్ B. అంటే భారత వంటి ప్రజాస్వామ్య దేశాల్లో ర్యాలీ చేసుకునే హక్కు కానీ, ధర్నాలు చేసుకునేటువంటి హక్కు కానీ, ఏ విధంగా మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలను తెలిపే హక్కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపడానికి, ర్యాలీలు నిర్వహించుకోవడానికి, అదేవిధంగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాస్ B, ఆర్టికల్ 19 క్లాస్ 1B అనే నిబంధన భారత ప్రజాస్వామ్య దేశంలో పౌరులకు ప్రభుత్వం యొక్క విధానాలను మూల్యాంకనం చేయడానికి, ప్రభుత్వం యొక్క పథకాలను మూల్యాంకనం చేసుకోవడానికి, అదేవిధంగా తమ యొక్క భావాలను, తమ యొక్క అభిప్రాయాలను ధర్నా రూపంలో కావచ్చు, ర్యాలీల రూపంలో కావచ్చు, సమావేశాల ద్వారా కావచ్చు, తమ యొక్క అభిప్రాయాలను వ్యక్తం చేసేటటువంటి హక్కును, వారికి స్వేచ్ఛను పౌరులకు భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 క్లాస్ B అందించింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకే, తర్వాత ఆర్టికల్ 19
క్లాస్ సి, ఆర్టికల్ 19(1) క్లాస్ సి అనేది ఇది ముఖ్యంగా సంస్థలను ఏర్పాటు చేసుకునేటువంటి హక్కును కల్పిస్తుంది. సంస్థలను ఏర్పాటు చేసుకునేటటువంటి స్వేచ్ఛ ఏంటిది? సంస్థలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛను ఆర్టికల్ 19(1) సి తెలియజేస్తుంది. మరి సంస్థలు అంటే ఏంటిది? కంపెనీలు కానీ ఈ విధంగా సంఘాలు కానీ యూనియన్స్ కానీ, అంటే ఇందులో ముడిపడి ఉన్నటువంటి అవసరం ఏంటంటే కంపెనీ కానీ, ఏదైనా సంస్థ కానీ, సంఘాలు కానీ, యూనియన్స్ కానీ ఏర్పాటు చేసుకునేటటువంటి స్వేచ్ఛను ఆర్టికల్ 19(1) సి తెలియజేస్తుంది. అదేవిధంగా రాజకీయ పార్టీ కూడా ఒక రకమైన సంస్థ కాబట్టి రాజకీయ పార్టీలను కూడా ఏర్పాటు చేసుకునేటువంటి స్వేచ్ఛను ఆర్టికల్ 19(1) సి పౌరులకు కల్పిస్తుంది. ఆ తర్వాత ఆర్టికల్ 19(1) క్లాస్ డి ఈ నిబంధన భారత భూభాగంలో స్వేచ్ఛగా ఫ్రీలీ మూవ్మెంట్ తెలియజేస్తుంది. అంటే భారతదేశంలో పౌరులు భారతదేశంలో స్వేచ్ఛగా ఎక్కడైనా తిరగవచ్చు అనే విషయాన్ని ఆర్టికల్ 19(1) డి తెలియజేస్తుంది. సంచార స్వేచ్ఛ, భారతదేశంలో సంచార స్వేచ్ఛను పౌరులకు అందించే నిబంధన ఏదంటే ఆర్టికల్ 19(1) క్లాస్ డి అని చెప్పాలి. ఓకే, తర్వాత ఆర్టికల్ 19(1) క్లాస్ ఈ. ఆర్టికల్ 19(1) క్లాస్ ఈ అనేది భారతదేశంలో ఎక్కడైనా స్థిరపడే హక్కును తెలియజేస్తుంది. అంటే భారత పౌరులు భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, హర్యానా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఏపీ కావచ్చు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు ఎక్కడైనా కూడా భారతదేశంలో ఆర్టికల్ 19(1) క్లాస్ డి అనేది ఎక్కడైనా తిరిగే హక్కు, భారతదేశంలో ఎక్కడైనా తిరిగే హక్కును భారత రాజ్యాంగం పౌరులకు కల్పిస్తుంది. దాంతోపాటు ఆర్టికల్ 19(1) డి అనేది భారతదేశంలో ఎక్కడైనా స్థిరపడే స్వేచ్ఛను భారతీయ పౌరులకు భారత రాజ్యాంగం కల్పిస్తుంది. దేని ఆధారంగా? ఆర్టికల్ 19(1) క్లాస్ ఈ ఆధారంగా భారత రాజ్యాంగం పౌరులకు స్థిరపడే హక్కును కల్పిస్తుంది. ఓకే, ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఆర్టికల్ 19(1) క్లాస్ ఎఫ్. ఆర్టికల్ 19(1) క్లాస్ ఎఫ్ అనేది ఆస్తి హక్కుకు సంబంధించింది. ప్రాపర్టీ రైట్స్. అంటే ఈ ఆస్తి హక్కును 1978వ సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి చట్టబద్ధమైన హక్కుగా గుర్తించడం జరిగింది. ఆర్టికల్ 300A. అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) క్లాస్ ఎఫ్ లో ఉన్నటువంటి ఈ ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి ఈ ఆస్తి హక్కును 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19(1) క్లాస్ ఎఫ్ లో ఉన్నటువంటి ఆస్తి హక్కును తొలగించి ఆర్టికల్ 300A లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. ఇది ఏ రకమైన హక్కు? చట్టబద్ధమైనటువంటి హక్కు అని మనం గుర్తుంచుకోవాలి. అందుకే మౌలిక రాజ్యాంగంలో ఆర్టికల్ 19 7 రకాల స్వేచ్ఛలను కల్పించినప్పటికీ ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి? మరి 6 అని చెప్పాలి. ఎందుకంటే ఆర్టికల్ 19(1) క్లాస్ ఎఫ్ అనేది 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగిందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే, తర్వాత చివరిగా ఆర్టికల్ 19(1) క్లాస్ ఈ. ఇది భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు వృత్తిని అవలంబించే స్వేచ్ఛ, వర్తక వాణిజ్యాలను నిర్వహించుకునేటటువంటి స్వేచ్ఛను ఇస్తుంది. ఏంటిది? పెద్ద ఇండస్ట్రియల్ పారిశ్రామికవేత్తలు ఉంటారు, ముఖేష్ అంబానీ వంటి, అదేవిధంగా ఆదాని వంటి గొప్ప పారిశ్రామికవేత్తలు తమ యొక్క వృత్తిని అవలంబించడానికి, వర్తక వాణిజ్యాలు నిర్వహించుకోవడానికి వారికి దేని ఆధారంగా
హక్కు లభించింది మరి ఆర్టికల్ 91 క్లాజ్ ఈ అంటే వారికే కాకుండా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి వృత్తిని అవలంబించే అధికారము అంటే ఉద్యోగాలు చేసుకునేటువంటి హక్కు, వ్యాపారం చేసుకునేటువంటి హక్కు, మరి వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించుకునేటటువంటి హక్కును భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి ఆర్టికల్ 91 క్లాజ్ ఈ అనేది అందిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకే, ఆర్టికల్ 91 క్లాజ్ ఈ ఇది వృత్తి, వ్యాపారం, వర్తకం వంటి విషయాల్లో పౌరులకు స్వేచ్ఛను కల్పిస్తుంది. ఓకే రైట్. మరి ఇవన్నీ కూడా పౌరులకు కల్పించడం జరిగిందని మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. మరి ఇవన్నీ కూడా స్వేచ్ఛలు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19 నుంచి 22 వరకు కల్పించినటువంటి ఈ స్వేచ్ఛలను మనం పరిశీలించినట్లయితే అంటే ఆర్టికల్ 19 నుంచి 22 వరకు ముఖ్యంగా స్వాతంత్రపు హక్కు కల్పించడం జరిగింది భారత రాజ్యాంగం. ఎక్కడ? భారత రాజ్యాంగంలో 3వ భాగంలో ఆర్టికల్ 19 నుంచి 22 వరకు స్వాతంత్రపు హక్కు కల్పించడం జరిగింది అనే విషయాన్ని మనం చూసుకున్నాం. ఇందులో భాగంగా ఆర్టికల్ 19 గురించి మనం నేర్చుకున్నాం ఇప్పటి వరకు. ఓకే, 19 క్లాస్ 1 ఏ, 19 క్లాస్ 1 క్లాస్ బి, 19 క్లాస్ 1 క్లాస్ సి, 19 క్లాస్ 1 క్లాస్ డి, 19 క్లాస్ 1 క్లాస్ ఈ, 19 క్లాస్ 1 క్లాస్ జి. ఎఫ్ తొలగించినాం కదా, ఎఫ్ తర్వాత జి, ఆర్టికల్ 19 క్లాస్ 1 క్లాస్ జి వరకు మనం నేర్చుకున్నాము. ఓకే, మరి ఇందులో తర్వాత కాలంలో సుప్రీంకోర్టు నిర్ణయాల ద్వారా కావచ్చు కొన్ని యాడ్ చేయడం జరిగింది. ఏ విషయాలు యాడ్ చేయడం జరిగిందంటే పత్రికా స్వేచ్ఛ ఒకటి. ఏంటిది? పత్రికా స్వేచ్ఛ. పత్రికా స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19(1) క్లాస్ ఏ లో అంతర్భాగమని. ఏంటిది? పత్రికా స్వేచ్ఛ ఆర్టికల్ 19(1) క్లాస్ ఏ లో భాగమని సుప్రీంకోర్టు తెలియజేయడం జరిగింది. సుప్రీంకోర్టు తన తీర్పులో పత్రికా స్వేచ్ఛ అనేది ఆర్టికల్ 19(1) క్లాస్ ఏ లో అంతర్భాగమని తెలియజేయడం జరిగింది. ఒకటి. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంకోటి సమాచార స్వేచ్ఛ, సమాచార హక్కు. బెన్నెట్ కాల్మాన్ అండ్ కంపెనీ కేసులో 1973వ సంవత్సరంలో బెన్నెట్ కాల్మాన్ అండ్ కంపెనీ కేసులో సుప్రీంకోర్టు సమాచార స్వేచ్ఛ కూడా, సమాచార హక్కుతో కూడినటువంటి స్వేచ్ఛ కూడా, రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఆర్టీఐ అనేది పత్రిక అంటే ఆర్టికల్ 19 క్లాస్ 1 లో అంతర్భాగం అని తెలియజేయడం జరిగింది. అంటే ఒకటి ఏంటి? పత్రికా స్వేచ్ఛ ఆర్టికల్ 19(1) క్లాస్ ఏ లో అంతర్భాగము. ఇంకో విషయం ఏంటంటే సమాచార హక్కు కూడా ఆర్టికల్ 19(1) క్లాస్ ఏ లో అంతర్భాగమని సుప్రీంకోర్టు బెన్నెట్ కాల్మాన్ అండ్ కంపెనీ కేసులో తీర్పు వెలువరించడం జరిగింది. ఎప్పుడు? 1973లో. మరి ఈ సమాచార హక్కు 2005 అక్టోబర్ 13 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఓకేనా? రైట్. తర్వాత ఇంకో విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఒకటి సమాచార స్వేచ్ఛ, ఇంకోటి పత్రికా స్వేచ్ఛ. సమాచార స్వేచ్ఛ ఒకటి, పత్రికా స్వేచ్ఛ ఒకటి. ఇవన్నీ కూడా ఆర్టికల్ 19(1) క్లాస్ ఏ లో అంతర్భాగంగా మనం చెప్పుకున్నాం. ఓకే, మరి భారత రాజ్యాంగంలో కల్పించబడినటువంటి ఆర్టికల్ 19 క్లాస్ 1 లో కల్పించబడిన స్వేచ్ఛ మరి వీటిపైన ఇవి అపరిమితమా? ఇవి భారత రాజ్యాంగంలో కల్పించబడినటువంటి స్వేచ్ఛ అపరిమితంగా ఉందా లేదా వాటిపై పరిమితులు ఉన్నాయా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆర్టికల్ 19 లో కల్పించబడినటువంటి స్వేచ్ఛ పైన ఆర్టికల్ 19 లో కల్పించబడినటువంటి స్వేచ్ఛ పైన ఏ రకాలైన పరిమితులు ఉన్నాయా,
స్వేచ్ఛ పైన ఎటువంటి పరిమితులు ఉన్నాయా లేదా, లిమిటేషన్ ఉందా లేదా అనే విషయాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ స్వేచ్ఛ పైన పరిమితులు ఉన్నాయి. ఏంటిది? ఈ ఆర్టికల్ 19(1) నుంచి క్లాస్ ఏ నుంచి ఆర్టికల్ 19(1) క్లాస్ జీ వరకు పేర్కొన్నటువంటి ఈ స్వేచ్ఛలో పరిమితులు కూడా ఉన్నాయి అనే విషయాన్ని ఒకసారి గుర్తుంచుకోవాలి. ఏంటిది? భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) నుంచి ఆర్టికల్ 19(1) వరకు, ఆర్టికల్ 19(1) నుంచి ఆర్టికల్ 19(1) వరకు మొత్తంగా 6 రకాల స్వేచ్ఛలను కల్పించడం జరిగింది. ఈ స్వేచ్ఛ పైన పరిమితులు కూడా విధించడం జరిగింది. అవి ఆర్టికల్ 19(2) నుంచి ఆర్టికల్ 19(6) వరకు ఈ స్వేచ్ఛ పైన పరిమితులు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోండి. ఓకే, రైట్. తర్వాత విషయాన్ని ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే, మరి ఈ పరిమితులు దేని ఆధారంగా విధించవచ్చు? ఒకటి దేశ ఐక్యత, సమగ్రత, అదేవిధంగా సార్వభౌమాధికారం, శాంతి భద్రతలు, మర్యాద, నైతికత, ప్రజా ప్రయోజనం, పరువు నష్టం, ప్రజా ప్రయోజనం, ఏంటిది? దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, శాంతి భద్రతలు, మర్యాద, నైతికత, పరువు నష్టం, ప్రజా ప్రయోజనం వంటి అంశాలపైన, ఇంకో చివరిది కోర్టు ధిక్కరణ. అంటే ఆర్టికల్ 19(1) క్లాస్ ఏ నుంచి ఆర్టికల్ 19 క్లాస్ 1 జీ వరకు పేర్కొన్నటువంటి అంశాలు దేశ ఐక్యతను ప్రభావితం చేసిన, సార్వభౌమాధికారాన్ని ప్రభావితం చేసిన, శాంతి భద్రతలు విఘాతం కలిగించిన, మర్యాదకు భంగం వాటిల్లిన, నైతికతకు వ్యతిరేకంగా ఉన్న, పరు నష్టానికి వ్యతిరేకంగా ఉన్న, ప్రజా ప్రయోజనాలకు భంగం వాటిల్లే విధంగా ఉన్న, కోర్టు ధిక్కరణను వ్యతిరేకించే విధంగా ఉన్న ఇవి చెల్లబడవు. అంటే వీటిపైన పరిమితులు విధించవచ్చు. అంటే ఇందులో పేర్కొన్నటువంటి అంశాలు దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, శాంతి భద్రతలు, మర్యాద, నైతికత, పరువు నష్టము, ప్రజా ప్రయోజనము, కోర్టు ధిక్కరణకు వ్యతిరేకంగా ఉన్నట్లయితే ఇందులో కల్పించబడినటువంటి స్వేచ్ఛ పైన ఆర్టికల్ 19(1) క్లాస్ ఏ నుంచి ఆర్టికల్ 19(1) క్లాస్ జీ వరకు పేర్కొన్నటువంటి స్వేచ్ఛ పైన పరిమితులు విధించవచ్చు అనే విషయాన్ని భారత రాజ్యాంగం పేర్కొనడం జరిగింది. ఓకే, రైట్. చివరిగా ఆర్టికల్ 20 గురించి డిస్కస్ చేసుకుందాం. ఆర్టికల్ 20 అంటే వ్యక్తికి నేరస్థాపన విషయంలో ఒక వ్యక్తికి నేరస్థాపన విషయంలో చేసిన నేరం కంటే ఎక్కువ శిక్ష పడకుండా రక్షణ కల్పిస్తుంది. ఏంటిది? ఆర్టికల్ 20 నేరస్థాపన విషయంలో చేసిన నేరాల కంటే ఎక్కువ శిక్ష పడకుండా రక్షణ కల్పించే నిబంధన ఆర్టికల్ 20. అంటే ఒక వ్యక్తికి నేరం చేసినప్పుడు నేరానికి లోబడి శిక్షను విధించాలి, మరి నేరానికి మించి ఎక్కువ శిక్ష విధించకూడదు అనే విషయాన్ని ఆర్టికల్ 20 తెలియజేస్తుంది. అంటే ఒక వ్యక్తి నేరస్థాపన విషయంలో చేసిన నేరం కంటే ఎక్కువ శిక్ష పడకుండా రక్షణ కల్పిస్తుంది అనే విషయాన్ని ఆర్టికల్ 20 తెలియజేస్తుంది. ఇందులో ముఖ్యంగా 3 క్లాసులు ఉన్నాయి. ఒకటి ఆర్టికల్ 20 క్లాస్ 1. ఒక వ్యక్తి చేసిన నేరానికి ఆ కాలంలో అమల్లో ఉన్న చట్టాలకు
ఆ కాలంలో అమలులో ఉన్న చట్టాలకు లోబడి ఆ నేరానికి ఎంత శిక్ష విధించాలో అంతే శిక్ష ఆ వ్యక్తికి విధించాలి, దానికంటే ఎక్కువ శిక్ష విధించరాదు అనే విషయాన్ని ఆర్టికల్ 20 క్లాస్ 1 తెలియజేస్తుంది. మరి ఇందులో రెట్రోస్పెక్టివ్ లా వర్తిస్తుంది. ఏంటిది? రెట్రోస్పెక్టివ్ అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పని నేరంగా ఉన్నప్పుడు ఆ నేరానికి 2 సంవత్సరాల జైలు శిక్ష ఉందనుకోండి. ఓకే, మరి తర్వాత తీసుకురాబడినటువంటి చట్టం ఒక వ్యక్తి చేసినటువంటి పని ఆ పని నేరంగా ఉండి చట్ట ప్రకారం అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధించబడితే తర్వాత తీసుకురాబడినటువంటి చట్టము ఈ రకమైన పనికి ఈ రకమైన చర్యకు నేరంగా పరిగణించబడి 3 సంవత్సరాల జైలు శిక్షగా పేర్కొనబడితే ఇటువంటి సందర్భంలో ఆ వ్యక్తి నేరానికి ఆ కాలంలో అమలులో ఉన్న చట్టానికి లోబడి 2 సంవత్సరాల జైలు శిక్షకు మాత్రమే అతనికి విధించాలి. 2 సంవత్సరాల జైలు శిక్ష మాత్రమే అతనికి విధించాలి. మరి తర్వాత తీసుకురాబడినటువంటి చట్టము 3 సంవత్సరాల జైలు శిక్ష అనేది ఈ వ్యక్తికి వర్తించదు అనే విషయాన్ని రెట్రోస్పెక్టివ్ లా వర్తిస్తుంది. కానీ ఇది కేవలం సివిల్ విషయాలలో మాత్రమే. అంటే ఇది కేవలం సివిల్ విషయాలలో మాత్రమే, క్రిమినల్ విషయాల్లో వర్తించదు. క్రిమినల్ విషయంలో వర్తించదు. ఇటువంటి సందర్భంలో రెట్రోస్పెక్టివ్ లా వర్తించదనే విషయాన్ని ఆర్టికల్ 21 క్లాస్ 1 లో తెలియజేయడం జరిగింది. తర్వాత ఆర్టికల్ 20 క్లాస్ 2 ఇందులో ఒక వ్యక్తికి ఒక నేరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు విచారించరాదు, శిక్షించరాదు. అంటే ఒక వ్యక్తికి ఒక నేరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు విచారించరాదు, శిక్షించరాదు అనే విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ డబల్ జియో పార్టీకి వ్యతిరేకంగా రక్షణ లభిస్తుంది. అంటే డబల్ జియో పార్టీకి వ్యతిరేకంగా రక్షణ లభిస్తుంది. అంటే ఇది కూడా జ్యుడిషియల్ ట్రిబ్యునల్ కానీ అదేవిధంగా న్యాయస్థానంలో ఏంటిది జ్యుడిషియల్ ట్రిబ్యునల్ కానీ న్యాయస్థానంలో కానీ ఏంటిది జ్యుడిషియల్ ట్రిబ్యునల్ కానీ న్యాయస్థానంలో మాత్రమే డబల్ జియో పార్టీకి వ్యతిరేకంగా ఏంటిది జ్యుడిషియల్ ట్రిబ్యునల్ కావచ్చు, న్యాయస్థానంలో మాత్రమే డబల్ జియో పార్టీకి వ్యతిరేకంగా రక్షణ లభిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే ఒక వ్యక్తి ఒక నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు శిక్షించరాదు, మరి విచారించరాదు. 2 విషయాలు తెలియజేస్తుంది. ఒక వ్యక్తికి ఒక నేరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు విచారించరాదు, ఒకటి కంటే ఎక్కువ సార్లు శిక్షించరాదు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక తర్వాత ఆర్టికల్ 20 క్లాస్ 3 ఒక వ్యక్తికి తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పమని బలవంతం చేయరాదు. ఏంటంటే ఒక వ్యక్తికి తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పమని బలవంతం చేయరాదు అనే విషయాన్ని ఆర్టికల్ 20 క్లాస్ 3 తెలియజేస్తుంది. అంటే ముఖ్యంగా నేరస్థాపన విషయంలో వ్యక్తి చేసిన నేరానికి ఎక్కువ శిక్ష పడకుండా ఆర్టికల్ 20 రక్షణ కల్పిస్తుంది. ఒకటి. తర్వాత ఇందులో 3 క్లాస్ ఉన్నాయి నేర్చుకున్నాం. ఒకటి క్లాస్ 1 అనేది రెట్రోస్పెక్టివ్ లా గురించి తెలియజేస్తుంది. అంటే రెట్రోస్పెక్టివ్ లా గురించి తెలియజేస్తుంది. ఇది సివిల్ విషయంలో మాత్రమే వర్తిస్తుంది, క్రిమినల్ విషయంలో వర్తించదు. అవునా? అంటే ఒక వ్యక్తి చేసినటువంటి పని ఆ కాలంలో అమలులో ఉన్నటువంటి చట్టాలకు లోబడి ఆ చట్టం ప్రకారం ఎంత శిక్ష విధించాలో అంతే శిక్ష విధించాలి, దానికి మించిన శిక్ష వర్తించదు అనే విషయాన్ని ఆర్టికల్ 20 క్లాస్ 1 తెలియజేస్తుంది. ఆర్టికల్ 20 క్లాస్ 2 అనేది ఒక వ్యక్తికి ఒక నేరానికి ఒకటి కంటే ఎక్కువ సార్లు విచారించరాదు మరియు శిక్షించరాదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. అంటే ఈ ఆర్టికల్ అనేది డబల్ జియో పార్టీ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 20 క్లాస్ 2 డబల్ జియో పార్టీకి వ్యతిరేకంగా జ్యుడిషియల్ మరియు న్యాయస్థానంలో రక్షణ
లభిస్తుంది. ఇక్కడ జ్యుడిషియల్ మరియు న్యాయస్థానంలో డబల్ జియో పార్టీకి వ్యతిరేకంగా రక్షణ లభిస్తుంది. ఇక తర్వాత ఆర్టికల్ 20 క్లాస్ 3. ఇందులో ఒక వ్యక్తికి తనకు వ్యతిరేకంగా బలవంతంగా సాక్ష్యాలు చెప్పరాదని విషయాన్ని, అంటే ఒక వ్యక్తికి తనకే వ్యతిరేకంగా ఒక నేరస్తుడికి తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పమని తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పమని మనం బలవంతం చేయరాదు, ఫోర్స్ చేయరాదు అనే విషయము ఆర్టికల్ 20 క్లాస్ 3లో తెలియజేయడం జరిగింది. ఈ రోజు మనము ఆర్టికల్ 19 అదేవిధంగా ఆర్టికల్ 20 గురించి చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.